ఆపరేషన్ లంగ్స్ పేరుతో విశాఖలోని ఆక్రమణల తొలగింపు కొనసాగుతూనే ఉంది. మూడో రోజు సీతమ్మదారిలో ఉన్నటువంటి ఉడా కాంప్లెక్స్ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో ఆ బిల్డింగ్కి ఉన్నటువంటి ఎలివేషన్ షెడ్స్ అన్నీ కూడా జీవీఎంసీ సిబ్బంది అంతా కూడా పూర్తిగా కొల్లగొట్టినటువంటి విజువల్స్ని సాక్షి టీవీ స్క్రీన్పై చూడొచ్చు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని రోడ్స్లో ఉన్నటువంటి షాపులను తొలగిస్తున్నారు. ముఖ్యంగా ఫుడ్ కోర్ట్ తొలగించినటువంటి నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. అలాగే ఈరోజు కూడా కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఈ షెడ్స్ అన్నీ కూడా కూలగొట్టారని ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులంతా కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ముందస్తు సమాచారం ఇచ్చినా లేకపోతే సమయం ఇచ్చినా కానీ తామంతా కూడా ఈ షెడ్స్ని తామే తొలగించే వాళ్ళం, కానీ అలాంటి సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా జేసీబీ తీసుకొచ్చి కొల్లగొట్టారు అధికారులు అని చెప్పి వీరంతా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. మొత్తంగా నగరంలో ఉన్నటువంటి దాదాపు ఇప్పటికే 1000 షాపులకు పైగా జీవీఎంసీ అధికారులు తొలగించారు. ఏమాత్రం అక్కడ ఉన్నటువంటి షాపు యజమానులు కానీ లేకపోతే వ్యాపారస్తులు కానీ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినా ఏమాత్రం వినకుండా పూర్తిగా తొలగింపులే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మీరు కూడా ఇక్కడ షాప్ ఉందండి, మీకు షాప్ ఉందా? మా షాప్ లోపల ఉంది. అంటే మీరు అడిగారా, టైం అడిగారా? అంటే కొంత సమయం ఇవ్వండి. వాళ్ళు అసలు మాకు మాట్లాడడానికి కూడా సమయం ఇవ్వలేదండి. ఇలాగా తీసిమని చెప్పారు అంతే తప్ప, కానీ పలానా రోజు వస్తాం ఇలాగని మాకు విషయం ఏం చెప్పలేదండి. వాళ్ళు తెల్లవారు 7:30 గంటలకు వస్తాం, అన్నీ మీరు రాత్రి తీసేసుకోండి చేసుకుని ఆ విషయం కూడా మాకేం చెప్పలేదు. ఆల్రెడీ అక్కయ్యపాలెం, సీతంపేట కాంప్లెక్స్ అవన్నీ కొడుతున్నాము, ముందుగా మీకు ఎందుకంటే చెప్తున్నామంటే మీరు జాగ్రత్త పడతారని వాళ్ళ నుంచి మాకు ఎంత చెప్పారు అంతేగాని ఈరోజు వస్తా చేస్తాం విషయం మాత్రం చెప్పలేదండి. ఏ షాపు మీది? ఏం మొబైల్ షాప్ అండి, తేజ మీట లోపల ఉంటుంది మొబైల్ షాప్ మాది. సమయం ఇచ్చింటే మీరే ఇస్తే మేము అన్నీ మా వస్తువులు మీద జాగ్రత్త పరుచుకుంటాం. అలా కూడా మాకు టైం అవ్వలేదు. చేతితో పట్టుకుని కౌంటర్ కూడా బలవంతంగా తీసుకుని పట్టుకుపోయారండి. కౌంటర్స్ పట్టుకెళ్ళిపోయారా? కౌంటర్లు పట్టుకెళ్ళిపోయారండి. అదే అడిగితే ఏం చెప్పట్లేదు, మీకు టైం ఇచ్చారు ఎక్కడ మాకు టైం ఇచ్చారని అంటే అలా కూడా చేతులు బలవంతంగా పట్టుకొని వెళ్ళిపోయారండి. నోటీస్ ఇవ్వడం కానీ లేకపోతే లేదండి, నోటు మాటే. తిరిగి అలాగ అడిగితే మీకు ఆ సమయం చాలదేంటి అన్నాడు అంతే అతను. ఎంతకాలం నుంచి మీరు మీ దగ్గర 15 సంవత్సరాలు అండి. మొత్తంగా లక్షలు పెట్టి బోల్డ్ అమౌంట్ పెట్టుకొని మేము ఇలా పెట్టుకున్న తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ చెప్పలేదు, చేయలేదు. మాకు 4 AM మా బిర్యానీ సెంటర్ మొన్న మేము వేయించుకున్నాం షెడ్. ఆ బోర్డు ఏమొచ్చి 75,000 పెట్టుకొని మేము బోర్డు పెట్టుకున్నాం. బోర్డు కూడా పాడైపోయింది. అక్కడ మినిమం మాకు 2.5 లక్షలు లాస్ అయిపోయింది సార్. మాకు అసలు చెప్తే మేము జాగ్రత్త పెట్టుకుంటాం కదా సార్. మాకు గవర్నమెంట్ అసలు బాగాలేదు సార్. మాకు అసలు రోలింగ్ అసలు బాగాలేదు. గవర్నమెంట్ అసలు దేనికి కూడా చెప్పట్లేదు. ఈ పథకాలు అంటున్నారు, మనుషులు సోమరిపోతు చేసేస్తుంటారు, కష్టపడడం మీద వచ్చి భారం వేసేస్తున్నారు సార్ ఈ గవర్నమెంట్. మీరు అప్పు చేసి వ్యాపారం అప్పులు చేసాక చేస్తున్నాం సార్. మాకు ఎవరున్నారు సార్? మేము మా దగ్గర కనీసం ఒక 15 మంది కుర్రోళ్ళు చేస్తున్నారు సార్. ఆ 15 మంది కుర్రోళ్ళకి కూడా ఈరోజు 3 రోజుల వరకు సెలవే సార్. మరి వాళ్ళకి పొట్ట కొట్టుకున్నట్టే ఇప్పుడు మా పొట్ట కూడా కొట్టేసినట్టే సార్ ఈ గవర్నమెంట్. మాకు ముందుగా చెప్తే మేము ముందుగా కోలుకొని మేము ఏదో చేసుకుంటాం, మళ్ళీ అది తీసుకొని తర్వాత ఇంకో దగ్గర ఎప్పుడైనా నాకపోతే అది రిపేర్ చేసుకోవడం ఏదో చేస్తాం సార్. ముందుగా మాకు ఏం చెప్పలేదు, చేయలేదు సార్. అధికారులని అడిగారా? డ్యామేజ్ చేయొద్దు, మేము వీటన్నిటిని షిఫ్ట్ చేస్తాము, మీరేమి ముట్టుకోవద్దని చెప్పారా? ఏం చేస్తారు? మాకు ఒక రోజు టైం ఇవ్వండి సార్, మా టెక్నీషియన్ వస్తారు, వచ్చిన తర్వాత తీసేస్తాం సార్ అంటే అసలు ఒకరోజు 7 గంటలకు మార్నింగ్ 7 గంటలకు మీరు రాకముందే ఓపెన్ చేసి మొత్తం చాలా చెదర చేశారు సార్. అవన్నీ వచ్చి ఇప్పుడు మేము క్లియర్ చేసుకుంటున్నాం సార్. స్థానికంగా ఉన్న లీడర్స్ దగ్గరికి ఎవరి దగ్గరికైనా వెళ్ళారా, చెప్పారా? మాకు అసలు ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తేనే కదా సార్ మేము వెళ్ళామో లేదనేది. మేము ఇంకో ఎవరైనా కనుక్కునేందుకైనా మాకు ఆ టైం కూడా ఇవ్వలేదు సార్. అది సార్. ఇది మొత్తం మీద మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఎలివేషన్ అంతటిని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. వారి సొంత డబ్బులతో ఈ షాపు యజమానులు ఎవరైతే ఉంటారో వారు నిర్మించుకున్నటువంటి ఆ షెడ్స్ని ధ్వంసం చేయడం కానీ లేకపోతే లోపల ఉన్నటువంటి కౌంటర్స్ని కూడా జీవీఎంసీ సిబ్బంది పట్టుకెళ్ళిపోయారు. అడిగినా కూడా ఇవ్వలేదు. అలాగే సమయం కోరినప్పటికీ కూడా ఏమాత్రం సమయం ఇవ్వకుండా తమను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అధికారుల తీరు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది తీరు కానీ సరైనది కాదు. ప్రభుత్వ విధానం మార్చుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం అధికారులు సమాచారం ఇవ్వకపోగా వచ్చిన తర్వాత కాస్త సమయం ఇవ్వాలని కోరినప్పటికీ కూడా
కనీసం సంయమనం పాటించకుండా తెల్లవారి 7:30కే వచ్చి పూర్తిగా ఇవన్నీ కూడా ధ్వంసం చేశారని వీరంతా ఆవేదన చెందుతున్నారు. అయితే ఆక్రమణల తొలగింపు పేరుతో వ్యాపారస్తుల్ని ఇబ్బంది పెట్టడం తగదని, అప్పులు చేసి వ్యాపారం చేస్తున్నామని ప్రభుత్వం తమ గోడుని వినాలని చెప్పి వీరంతా కూడా కోరుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే కనుక ఆపరేషన్ లంగ్స్ పేరుతో విశాఖలో ఉన్నటువంటి చిరు వ్యాపారులను, వీధి వ్యాపారులను, రోడ్డు పక్కన షాపింగ్ కాంప్లెక్స్లో వ్యాపారాలు చేసుకునే వారిని ప్రభుత్వం తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది. జీవీఎంసీ సిబ్బంది ఏమాత్రం సమయం ఇవ్వకుండా, సమాచారం ఇవ్వకుండా వారి షాపులను కొల్లగొట్టి వారిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, సీతమ్మధార్ నుంచి.